మరి ఎక్కువగా మెత్తగా ఉడకకూడదండి, నార్మల్గా చించితే చినిగేలా ఉండాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేయగానే వెంటనే కలపకూడదండి, ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం. స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్, టమాటోస్ వేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర వేస్తున్నానండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో పాస్తా వేసుకోవాలండి. ఆయిల్లో కుక్ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎగ్ పాస్తా రెడీ. ఈ ఎగ్ పాస్తా మార్నింగ్ టిఫిన్లోకి ఎంతో బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.